నమస్కారం. మిషన్ 108కి స్వాగతం. దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ ఆలయ దర్శనం. పిఏపల్లి మండలం శ్రీ బాలాజీ నగర్ తండాలో శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే. అనంతరం మేడారం జాతరలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు హాజరు. కబడ్డీ పోటీలను తిలకించిన రమావత్ రవీంద్ర కుమార్. దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ నల్గొండ జిల్లా పిఏపల్లి మండలం శ్రీ బాలాజీ నగర్ తండాలో నిర్వహించిన శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులను స్వీకరించారు. అనంతరం అదే మండలంలోని మేడారం జాతరలో నిర్వహించిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ నిర్వహించిన కబడ్డీ పోటీలను ఆయన తిలకించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు సిఎస్ ఫౌండేషన్ చైర్మన్ గోలి యాదగిరి పాల్గొన్నారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఆయన వెంట నడిచారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ను ఘనంగా సన్మానించారు. నమస్తే. మిషన్ 108కి స్వాగతం. నల్లగొండ జిల్లా పిఏపల్లి మండలం మేడారం గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం వారు అంగరంగ వైభవంగా ఇక్కడ ఒక బ్రహ్మోత్సవాల కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దానిలో భాగంగా ఇక్కడ స్పోర్ట్స్ కూడా నిర్వహిస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకు బహుమతులు కూడా ప్రదానం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి ఆలయ కమిటీ చైర్మన్ గారు మన దగ్గర ఉన్నారు. వారి నుంచి మరిన్ని వివరాలు ఆలయం గురించి కానీ మరి ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాల గురించి కానీ తెలుసుకుందాం. చెప్పండి అన్న. మా ఆలయం ఇది పురాతన కొన్ని వందల సంవత్సరాల కింద కొన్ని రోజులు నడిచిందని తెలిసింది. పురాతనమైన వస్తువులు కూడా ఉన్నాయి. తర్వాత కాలంలో ఎందుకు శిథిలం అయిపోయింది. కొన్ని తర్వాత మళ్ళీ మేము స్టార్ట్ చేసాము. అది చేసిన అభివృద్ధి ఉమ్మడి రాష్ట్రం దాకా వెళ్ళాము. తర్వాత దాని ఇది మీరు కేవలం కబడ్డీ వరకు నిర్వహించారా, లేకపోతే మరి క్రికెట్ అలాంటివి కూడా నిర్వహిస్తున్నట్టుంది కదా? ఎన్ని రకాల క్రీడలు నిర్వహిస్తున్నారు మీరు? కబడ్డీతో పాటు క్రికెట్ కూడా నేను చిన్నప్పటి క్రికెట్ మా స్థాయిలో మన స్థాయి ఇప్పుడు ఉమ్మడి మండల స్థాయి కాకుండా జిల్లా స్థాయి పెట్టింది ఈసారి. అది కూడా మంచి సక్సెస్ అయ్యింది. మాకు దాదాలు కూడా అట్లా భగవంతుడు కేవలం మాకు వాడి శశిరాములు ఉన్నాయి. మేడారం జాతర అనగానే సమ్మక్క సారక్క దేవతలు గుర్తుకొస్తుంటారు. కానీ ఇక్కడ మన నల్గొండ జిల్లా పిఏపల్లి మండలంలోనే మేడారంలో మరో సమ్మక్క సారక్క జాతరగా మారనుందని మేము భావించవచ్చా? 100% సార్. ఇది ఇప్పుడు హైదరాబాద్ ఎక్కడ అడిగినా కానీ మేడారం అనేది సమ్మక్క సారక్క అంటున్నాం. మా దగ్గర కూడా ఇది అనేది మీ న్యూస్ ఛానల్ ద్వారా కొంచెం ముందరికి ప్రోత్సహిస్తే మేము దాన్ని భగవంతుని వల్ల ఖచ్చితంగా అంత అది కాకుండా మేమైతే రాష్ట్రంలో ఇంకో మేడారం రాగలుగుతాం. థ్యాంక్ యూ అన్న. మీరు చేస్తున్నటువంటి ఈ ధర్మాన్ని రక్షించడమే కాకుండా ధర్మంలో భాగంగా ప్రోత్సహిస్తూ చాలా జిల్లాల నుంచి రాష్ట్ర స్థాయి నుంచి వారిని ప్రోత్సహిస్తూ వారికి మంచి మంచి బహుమతులు ప్రదానం చేసుకుంటూ ఉంటున్నందుకు మేమందరం కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. దానిలో భాగంగా ఇక్కడ క్రీడలు నిర్వహించినటువంటి ఇక్కడ క్రీడలకు సంబంధించినటువంటి మెంబర్స్ మనతో పాటున్నారు, పీటీలు. వాళ్ళని అడిగి కూడా మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఇప్పుడు మనతో పాటు నల్గొండ జిల్లా సెక్రటరీ కబడ్డీ టోర్నమెంట్ కు కర్తయ్య గారు ఉన్నారు. వారిని అడిగి ఇక్కడ నిర్వహించేటువంటి టోర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశాలేంది, మిగతా వివరాలను తెలుసుకుందాం. చెప్పండి. సుమారు 10 సంవత్సరాల నుంచి మేడారం గ్రామంలో దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు, స్త్రీ పురుషుల పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఈ పోటీలు రాష్ట్రంలోని ప్రతిష్టాత్మకంగా ఎంతో పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తున్నాయి. అలాగే మా జిల్లా కబడ్డీ అసోసియేషన్ తరఫున ఈ పోటీలు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ కబడ్డీ పోటీలు మీరు కేవలం ఇక్కడ జాతర లాంటి దగ్గరనే నిర్వహిస్తుంటారా, లేకపోతే మీరు ఏజీఎఫ్ఐ లాంటి దాంట్లో కూడా మీరు పార్టిసిపేట్ జరుగుతుందా? దానికి దీనికి మీకు వ్యత్యాసం ఏం కనిపిస్తుంది? గేమ్స్ అంటే స్కూల్ గేమ్స్. దాంట్లో అండర్ 14, అండర్ 17, అండర్ 19 వరకే మూడు విభాగాలు ఉంటాయి. మన కబడ్డీ అసోసియేషన్ లో ఏముంటుందంటే
సబ్ జూనియర్, జూనియర్, సీనియర్, అండర్-16, అండర్-20 ఓపెన్ టాల్. అంటే ఎన్ని సంవత్సరాలలో ఆడచ్చు సీనియర్లు. కాబట్టి అసోసియేషన్ పరంగా ఆడిన క్రీడాకారులు జాతీయ స్థాయికి భారతదేశానికి అంటే కంట్రీకి కూడా ఆడే అవకాశాలు ఉన్నాయి. అదేంటంటే స్కూల్ గేమ్స్ చేసే వరకు వాళ్ళు నేషనల్స్ వరకే ఆడతారు. ఇదేంటంటే ఒక కంట్రీకి కూడా ఆడే అవకాశాలు అసోసియేషన్లో ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ మనం చూస్తున్నట్టయితే మహిళలు కూడా ఇక్కడ కబడ్డీ ఆడడం జరిగింది ఈరోజు. ఈ మహిళలను కూడా మీరు ఇంత భారీ ఎత్తున టీంలను సెలెక్ట్ చేసి ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళని ఆడిపించడం అనేది మీకు శ్రమగా అనిపించలేదా? గవర్నమెంట్ జీతం అనేది చాలా పెద్ద శ్రమ. అందులో టీమును కోఆర్డినేషన్ చేసి 2 రాష్ట్రాల క్రీడాకారులను తీసుకొచ్చి ఇక్కడ ఆడిపించడం చాలా శ్రమ. దీని వెనుక చాలా శ్రమ ఉంది. అది పబ్లిక్ తెలియదు. దాదాపు 15 రోజుల నుంచి ఈ టీములన్నిటి కూడా కోఆర్డినేషన్ చేసుకొని మనం ఈ మేడారం గ్రామానికి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు మనము కర్తన్న గారితో మరిన్ని వివరాలు తెలుసుకోవడం జరిగింది. మహిళలు గడప దాటి బయటకు వెళ్ళకూడదనే ఉద్దేశంతో మనం ఉన్నటువంటి గ్రామ ప్రాంతాలు ఉన్నాయి కదా, భారతదేశ వ్యవస్థలోనే అలాంటి వ్యవస్థ కొనసాగుతుంది. అలాంటి సందర్భంలో కబడ్డీ వైపు ప్రోత్సహించి వారి ఇలాంటి బ్రహ్మోత్సవాల సందర్భంగా కూడా వివిధ ప్రాంతాల నుంచి టీములను సెలెక్ట్ చేసి ఇక్కడికి తీసుకొచ్చి ఎంతటి శ్రమ కోర్చైనా సరే వాళ్ళు ఆత్మవిశ్వాసం నింపుతున్నందుకు నిజంగా కర్తన్న గారికి మా వైపు నుంచి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. తర్వాత మన తోటకూరు సత్యన్న గారు ఇక్కడ అందరికీ కూడా సుపరిచితులే. ఎందుకంటే ఆయన శిష్యులు ఇక్కడ ఎంతో మంది ఉండి ఉంటారు. ఆయన ఒక పెద్ద గొప్ప కబడ్డీ ప్లేయర్ ఒకప్పుడు. కొన్ని కారణాల వల్ల ఆయన కబడ్డీకి దూరంగా ఉండడం వల్ల ఈరోజు అయినప్పటికీ కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి కబడ్డీని వీక్షించడానికి మరి ఇక్కడ ఉన్నటువంటి టీములను ఎంకరేజ్మెంట్ చేయడానికి ఇక్కడికి విచ్చేయడం జరిగింది. ఆయన గారితో కూడా మనం ఒక 2 మాటలు అడిగి తెలుసుకుంటాం. నా పేరు తోటకూరు సత్య, కబడ్డీ అసోసియేషన్. ఈరోజు కర్తా గారు అసోసియేషన్ తీసుకొచ్చి సుమారుగా 20 సంవత్సరాలు అవుతుంది. ఈరోజు రాష్ట్రంలో కానీ తర్వాత 2 రాష్ట్రాల్లో కూడా నల్గొండ టీం ఒక ప్లేస్లో ఇన్విటేషన్ టోర్నమెంట్ అంటే ఉట్టినే రారు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. ఎందుకంటే దానికి అంత శ్రమ ఉంటుంది. తర్వాత అమ్మాయిలు రావాలంటే ఒక రెస్పాన్స్ ఉంటుంది. అసోసియేషన్ పర్మిషన్ ఉంటేనే తోలుతారు. తర్వాత 10 జిల్లాల నుంచి అసోసియేషన్ తీసుకొని మళ్ళీ అమ్మాయిలు కూడా ఓపెన్ టు వాళ్ళు 2 కూడా ఆంధ్ర తెలంగాణ తీసుకొచ్చి ఈ యొక్క వెనక రోజుల్లో గ్రామీణ క్రీడ ఎన్నెలకు వస్తే ఒక చిన్నం పోసుకుని నీళ్ళు పోసుకునే ఆటని ఈరోజు ఒక ట్రాక్ ఒక పల్లెటూరులో ఇలా మ్యాట్ మీద ఆస్తుందంటే చాలా గొప్ప పరిణామం. ఈసోటి దానికి అన్నగారు మా అసోసియేషన్ కృషి చాలా ఉన్నాయి. మరియు ఈరోజు మన జిల్లా మన జిల్లా నల్లగొండ అంటే అమ్మాయిలు సబ్ జూనియర్ కానీ జూనియర్ కానీ సీనియర్. ఇంకోటి ఏంటంటే అసోసియేషన్ గవర్నమెంట్ సర్టిఫికేట్ అక్కడ వస్తుంది. సబ్ జూనియర్ కానీ జూనియర్ కానీ సీనియర్ కానీ వేసినారు యూనివర్సిటీ కావచ్చు. లేట్ వస్తుంటే కొంచెం కానిస్టేబుల్ కానీ ఈరోజు మంచి జాబ్లో కాబట్టి ఇసోటి టోర్నమెంట్లు అన్నా చాలా చుట్టుపక్కల నల్లగొండ జిల్లాలో ఎక్కడ జాతరలు ఉన్నా కానీ కర్తసారి అయితేనే టోర్నమెంట్ వేస్తారు. కర్త అంటే కబడ్డీ అంటేనే కర్తన్న అందరికీ తెలుసు. అది మేము దాదాపు 40 సోపతిలో ఉన్నాం, అదే విధంగా ఉంటున్నాం. ఇవాళ నేను ఇంటికాడ ఉన్నా కూడా మేము అసోసియేషన్ అట్లా నడిపిస్తున్నాం. కాబట్టి థ్యాంక్ యూ సార్. ఇప్పుడు చూశారు కదా ఇక్కడ మేడారం గ్రామ పంచాయతీలోని బ్రహ్మోత్సవాల భాగంగా ఇక్కడ ఆ క్రీడలలో గెలుపొందిన వారికి బహుమానాలు ప్రజెంటేషన్ చేయడమే కాకుండా ఈ క్రీడలలో